ప్రియమైన మిత్రమా, ఈరోజు నువ్వు మా ప్రాణాలు కాపాడావు. ఎప్పుడైనా నీకు ఆపదలు వస్తే అప్పుడు మేము కూడా నీ ప్రాణాన్ని కాపాడతాము. మీరు ఇంత చిన్నగా ఉన్నారు, మీరు నన్నేం కాపాడతారు గాని. ఒకరోజు టీను పక్షి తన కోసం ఆహారం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అప్పుడు అడవిలో దానికి ఒక మిఠాయి కనబడుతుంది. మిఠాయి కింద పడి ఉంది, దీన్ని నేను తీసుకెళ్తాను, తింటే చాలా మజా వస్తుంది. అది కిందికి దిగి వెళ్లి తన నోటిలో కింద పడి ఉన్న మిఠాయిని తీసుకుని అడవి లోపలికి వెళ్ళిపోయింది. అది ఆ మిఠాయి తీసుకొచ్చి దాని యొక్క గూడులో పెట్టుకుంది. అదే చెట్టు మీద ఇతర కొమ్ములపై వేరే వేరే పక్షులు గూడు కట్టుకున్నాయి. ఒక్క గూడులో ఉన్న మైనా ఇలా అంటుంది, అరే టీను, నీకీ మిఠాయి ఎక్కడ దొరికింది? అడవిలో ఉన్న ఒక దారిలో నాకు దొరికింది. ఒకవేళ మనుషులు ఎవరైనా పారేసుకున్నారేమో. అవునా, అయితే నేను కూడా వెళ్ళి ఒకసారి చూస్తాను, నాకు కూడా దొరుకుతుందేమో. అలా అని మైనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైనా ఇక్కడి నుంచి వెళ్ళింది మంచిదైంది. ఆలోపు నేను నీళ్లు తాగేసి వచ్చేస్తాను, లేకపోతే ఈ అవకాశం చూసుకుని నా మిఠాయి దొంగతనం చేస్తుంది. టీను నీళ్లు తాగేసి రావడానికి వెళ్తుంది. అప్పుడు మైనా అక్కడికొస్తుంది. నాకు బాగా తెలుసు, ఇది నా ముందు ఈ మిఠాయిని వదిలి ఎక్కడికి వెళ్ళదని. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోతా. అలా అనుకుని టీను యొక్క గూడిలో నుంచి ఆ మిఠాయిని తీసుకుని తన యొక్క గూడికి తీసుకెళ్లి పెట్టుకుంటుంది. టీను తిరిగి వచ్చిన వెంటనే తన గూటిలో మిఠాయి లేకపోవడం చూసి అది షాక్ అవుతుంది. అరే, నా మిఠాయి ఎక్కడికి పోయింది? ఏమైందబ్బా? అది అటూ ఇటూ వెతుకుతుంది. అప్పుడు మిఠాయి మైనా యొక్క గూడులో ఉండడం కనిపిస్తుంది. అది గూటి దగ్గరికి వెళ్తుంది. నాకు తెలుసు, ఈ మైనా ఖచ్చితంగా దొంగలిస్తుంది అని. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అది గూటిలోకి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడే మైనా అక్కడికొస్తుంది మరియు మిఠాయికి ముందొచ్చి నించుంటుంది. ఇది నా మిఠాయి, దీన్నెందుకు నువ్వు దొంగలించావు? నేను నీ ముందే మిఠాయి వెతకడానికి వెళ్ళాను కదా, నాకు అక్కడే దొరికింది. నే దొంగలిచ్చానని ఎలా చెప్పగలుగుతావు? ఇది నాదే, అక్కడ వేరే మిఠాయి ఏదీ లేదు. నేను దొంగలించడం నువ్వు చూడలేదు. మరియు ఇంకో విషయం, ఇది నా గూటిలో ఉంది, అందుకు దీని మీద హక్కు నాకుంది. ఇప్పుడు టీను ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే ఎవరు దొంగలించారో చూడకుండా ఎవరిని నిందించలేము అని అనుకుంటుంది. మైనా కొంచెం మిఠాయి తింటుంది మరియు తన గూటిలోనే ఆడుకుంటూ ఉంటుంది. కానీ అప్పుడే ఒక మాయ జరిగింది. ఆ మిఠాయి కదిలి వెనక్కి వెళ్లడం ప్రారంభించింది. అది మెల్లగా ఆ గూటి నుంచి బయటికి వెళ్లి టీను యొక్క గూటిలోకి వెళ్ళిపోతుంది. మైనా యొక్క దృష్టి ఖాళీ గూటి మీద పడుతుంది. అది షాక్ అవుతుంది. టీను, నా గూటిలో నుంచి నువ్వు మిఠాయి దొంగలించావా? ఇప్పుడే దాన్ని తిరిగివ్వు. మొదటి మాట ఏంటంటే, నేను దొంగలించడం నువ్వు చూసావా? మరియు ఇంకో మాట, ఆ మిఠాయి నా గూటిలో ఉంది, అందుకు దాని మీద హక్కు నాకు మాత్రమే ఉంది. అది విని మైనాకు అర్థమైంది ఇప్పుడు అదే ఉల్టా అయింది అని. అది మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మిఠాయి అదంతకదే నా గూటిలోకి ఎలా వచ్చిందబ్బా? దానంతటది రాలేదు, దాన్ని మేమే తీసుకొచ్చాం. అప్పుడు ఆ మిఠాయి కింద నుంచి 3 చీమలు బయటికొచ్చాయి. దాన్ని చూసి టీనుకి షాక్ అవుతుంది. అరే, మీరు నా గూటిలోకి ఎలా వచ్చారు? ఈ మిఠాయిని మేమే తింటున్నాం, నువ్వు మీ గూటికి తెచ్చేప్పుడు. దాంతో మేం కూడా నీ గూటికి వచ్చేసాం. చిన్నగా ఉండడం వల్ల మేము నీకు కనిపించలేదు. తర్వాత మైనా మీ మిఠాయిని నీ ఇంటి నుంచి తీసుకెళ్ళిందో అప్పుడు మేము మైనా ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత మేము మీ వాదన విన్నాం. మాకు మైనా మీద చాలా కోపం వచ్చింది. అందువల్లే మేము అవకాశం చూసుకొని మేము ముగ్గురం ఈ మిఠాయిని నీ ఇంటికి తెచ్చాం. అది విని టీను సంతోషించింది మరియు ఇలా అంటుంది, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ మిఠాయి మీది, మీరే తినండి, నేను దీన్ని తినను. అరేరే లేదు, మేము ఎంత తినగలమో అంత తిన్నాము, మేము ఇక తినలేము, ఇక ఇది నీదే. సరే ప్రియమైన చీమలు, మిగిలినది నేను తింటాను. కానీ ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, మనమందరం ఇక్కడే కలిసి ఉందాము. చీమలు దానికి సరే అంటాయి. అప్పటి నుంచి అవన్నీ కలిసి అక్కడే జీవిస్తున్నాయి. అవి షికారుకి వెళ్ళినప్పుడు కూడా అన్నీ కలిసే వెళ్ళేవి. ఒకరోజు ఇలాగే షికారుకు వెళ్తున్నప్పుడు
టీను కూడా సరిగ్గా వాళ్ళకి పైనే ఎగురుతూ ఉంది. సడన్ గా క్లైమేట్ మారిపోతుంది. చాలా గట్టిగా వర్షం పడుతుంది. టీను వల్ల కూడా మేనేజ్ చేయలేకపోయింది. భూమి మీద నీళ్లు నిండడం ప్రారంభించాయి మరియు ఆ నీళ్లలో చీమలు కొట్టుకుపోతున్నాయి. అది చూసి టీను ఒక ప్లాన్ వేసింది మరియు చెట్టులో నుంచి ఆకుని పీకి కిందకు విసిరివేసింది. 3 చీమలు టక్కని ఆ ఆకు మీదకి ఎక్కాయి మరియు వారి ప్రాణాలు మిగిలాయి. వర్షం తగ్గాక టీను వాటిని తన యొక్క గూటికి తీసుకెళ్తుంది. ప్రియమైన మిత్రమా, ఈ రోజు నువ్వు మా ప్రాణాలు కాపాడావు. ఎప్పుడైనా నీకు ఆపదలు వస్తే అప్పుడు మేము కూడా నీ ప్రాణాన్ని కాపాడతాము. మీరు ఇంత చిన్నగా ఉన్నారు. మీరు నన్ను కాపాడతారు గాని మిమ్మల్ని నేను ఈరోజు కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు ఒక వేటగాడు అడవి లోపలికి వచ్చాడు. చీమలు ఆ సమయాన చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నాయి మరియు టీను అదే చెట్టు మీద కూర్చునుంది. అరే వా, చాలా ఇష్టమైన పక్షి. దీన్ని బ్రతికుండానే జాగ్రత్తగా పట్టుకోవాలి. అలా అని టీనుకి గురి పెట్టాడు. చీమలు దాన్ని చూశాయి మరియు త్వరగా వెళ్లి తన కాళ్ళు మీదకి ఎక్కాయి. అవి 3 ఒకేసారి వేటగాడిని కొరికాయి. అందువల్ల ఆయనకు నొప్పెట్టింది. టీనుకి తగలాల్సిన ఆ గోళీ పైకి తగిలింది. ఆ గోళీ వెళ్లి పైనున్న కొబ్బరికాయకి తగిలింది. అది చాలా వేగంగా వచ్చి వేటగాడి తల మీద పడింది. అమ్మా, చచ్చాన్రో! వేటగాడికి తల తిరిగి కింద పడిపోయాడు. ధన్యవాదాలు నా ప్రియమైన స్నేహితులారా. మీరు ఇంత చిన్నగా ఉండి కూడా నా ప్రాణాలు మీరు కాపాడారు. ఆ రోజు నేను చెప్పింది తప్పు. ఏం పర్వాలేదు, మేమంతా నీ మిత్రులం. సరే, వేటగాడు మళ్ళీ లేచే లోపల మనం అందరం వెళ్ళిపోదాం. మరియు అవి 4 చాలా సంతోషంగా అక్కడి నుంచి వారి యొక్క గూటికి వెళ్ళిపోయాయి. తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. మింకు నెమలి ఒక చెట్టు దగ్గర కూర్చునుంది. చున్నుమున్ను 2 పక్షులు తన దగ్గరకొచ్చాయి. మింకు బాబాయ్, మాకొక కథ వినిపిస్తావా? మీరు కథ చెబితే వినడానికి చాలా బాగుంటుంది. సరే పిల్లలు, మీకు ఈరోజు ఎలాంటి కథ వినిపిస్తానంటే, దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన భయం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుందని. సరే వినండి. ఒక చిలకుంది. తన పేరు చిరుకుట్. అది ఎప్పుడైతే పెద్ద అయిందో తన జీవితంలో ఒకే ఒక సమస్య ఏమిటి బాబాయ్? కంగారు పడకండి, చెప్తున్నాను కదా, మధ్యలో మాట్లాడకండి. నేను తిన దగ్గర చెప్పాను బాబాయ్ కథ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు అని. ఈ చిలుక జీవితంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, తను ఎప్పుడు పెరిగిందో నువ్వు చెప్పలేవు, తనతో మాట్లాడలేవు కూడా. ఒకరోజు చిరుకుట్ కొమ్మ మీద కూర్చుంది. దగ్గరలో ఉన్న పక్షులన్నీ పళ్ళు తింటున్నాయి. ఈ పక్షులన్నీ ఎంత మంచి మంచి పళ్ళు తింటున్నాయో, నాకు కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో. పక్షి చిరుకుట్ని చూసి ఇలా అంటుంది. అరే చూడు, ఈ చిరుకుట్ని చూడండి. ఇది ఎలాంటి చిలకంటే మాట్లాడలేంది. నేనెప్పుడూ ఇలా మాట్లాడలేని చిలుకని చూడనే లేదు. ఇలాంటి చిలకలు కూడా ఉంటాయా? చిరుకుట్, ఏం చేస్తున్నా? నీకు కూడా ఈ మధురమైన పళ్ళని తినాలనిపిస్తుందా? ఇదిగో రా, తీసుకో, తిను. చిరుకుట్ ఆ పండును తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు ఆ పక్షి పండుని లాగేసుకుంటుంది. ఇంత తొందర నీకెందుకు చిరుకుట్? సరే, పాట పాడి చూపించు. విన్నాను, నీ గొంతు చాలా బాగుంటుందటగా. అలా అని పక్షులన్నీ నవ్వడం ప్రారంభిస్తాయి. మరియు చిరుకుట్ పాపం చాలా బాధపడుతుంది మరియు ఎగిరి వేరే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు చింకీ పక్షి చిరుకుట్ దగ్గరికి వచ్చింది. ఆ పక్షులు మాట్లాడిన విషయాలన్నీ నేను అన్నీ విన్నాను. నువ్వు బాధపడకు. చిరుకుట్ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. చింకీ ఇలా అంటుంది. నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయగల ఒక పక్షి నాకు తెలుసు. అలాగా? ఇది నిజంగా జరుగుతుందా?
నిజంగా నేను మాట్లాడగలనా? అవునన్నయ్య, ఎందుకు కాదు? నువ్వు నాతో రా. నువ్వు మాట్లాడగలవు మరియు అన్ని జంతువులతో పాటు కూడా మాట్లాడగలుగుతావు. నల్లకొండ దగ్గర మర్రి చెట్టు మీద గుడ్లగూబ ఉంది. తను మంచి వైద్యుడు. తను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఇద్దరు ఎగిరి వైద్యుడైన గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. దాదా, ఒకసారి ఇన్ను చూడు. ఈయనకి మీరు చికిత్స ఇస్తారా? ఈయన మాట్లాడగలుగుతారా? ఇలారా, నోరు తెరిచి చూపించు. చిర్కుట్ తన నోరు తీసి గుడ్లగూబకి చూపిస్తుంది. గుడ్లగూబ చూసి ఇలా అంటుంది, ఇతనికి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇతను మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు కాబట్టి. తన గొంతు నాలిక బాగానే ఉన్నాయి, కానీ ఆగిపోయింది. కాకా, తన చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారు. తనతో పాటు ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడటం నేర్చుకోలేకపోయిందేమో. అందుకే అది పాపం మాట్లాడలేకపోయిందేమో. చిన్నప్పటి నుండి మాట్లాడడం నేర్పకపోతే ఇలాగే ఉంటుంది. ఈ సమస్య సరి చేయాలంటే నల్లటి ద్రాక్ష, నల్లటి అమృతం కావాలి. అది నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు దాని గురించి ఆలోచించకు, నేను తీసుకొస్తా. లేదు లేదు, ఎవరికి అవసరమో వాళ్లే వెళ్ళి ఆ నల్లటి ద్రాక్షని తెచ్చుకోవాలి. కానీ దాదా, నల్ల ద్రాక్ష ఉన్న చెట్టు దగ్గర ఒక కాకి ఉంటుంది. అది చాలా చెడ్డది. వేరే పక్షులను చాలా హింసిస్తుంది. కానీ వాళ్లకు వాళ్లే వెళ్ళాలి, తప్పదు. రెండవ దారి లేదు. అప్పుడు చిర్కుట్ ఎగిరి నల్ల ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తుంది. చిర్కుట్ ఎగురుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తుంది, ఏంటి ఇంత ఇబ్బందుల్లో పడ్డాను? నాకు ముందుగానే ఈ కాకులంటే భయం. నేను వెళ్ళి వాళ్ళెదురుగానే ఇవన్నీ తెచ్చుకోవాలా? చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మయ్యా, అక్కడ ఏ కాకులు లేనట్టున్నాయి. తొందరగా ఇవి తీసుకుని వెళ్ళిపోతాను. చిర్కుట్ తన నోటిలో 2-3 ద్రాక్ష పండులను తీసుకుంటుంది. మరియు తిరిగి వెళ్తున్నప్పుడు కాకి తనని ఆపుతుంది. ఏంటి చిలక, ఏం చేస్తున్నావు? ఏంటి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా? చిర్కుట్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి తనని కాళ్లతో పట్టుకుని నల్ల గుహ లోపలికి తీసుకెళ్తుంది మరియు తలుపులు మూసేస్తుంది. చీకటిలో చిర్కుట్ భయపడుతుంది మరియు కాకి బయట నుంచి ఇలా అంటుంది, ఇప్పుడు ఒక పాము వస్తుంది, అది నిన్ను తినేస్తుంది. అలా అని ఒక పెద్ద తాడుని తన మీద విసిరివేస్తుంది. చిర్కుట్ ఏదో పాము వచ్చిందని అనుకుంటుంది. చిర్కుట్ భయంతో అరుస్తుంది, ఆహా! కాపాడండి, కాపాడండి, కాపాడండి! భయం తార్చినందువల్ల తనకు గొంతొచ్చింది. అప్పుడు గుడ్లగూబ వచ్చి తనని అక్కడి నుంచి బయటికి తీసింది. చిర్కుట్ జరిగినవన్నీ దాదాకి చెప్తుంది. నాకు ముందే తెలుసు, నువ్వు ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అందుకే నిన్ను ఈ కాకుల దగ్గరికి పంపించా. ఎందుకంటే అవి అన్ని పక్షులకు ఇలాగే చేస్తాయి. నాకు తెలిసి ఇదే దారనుకున్నా నీ గొంతును తిరిగి రప్పించడానికి. ఎలా అయితే భయపడ్డావో నీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అరిశావు. అవును దాదా, మీరు సరిగ్గా చెప్పారు. దీనివల్ల నా గొంతు తిరిగొచ్చింది. చింకీ చెల్లి, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది నా ఐడియా. మరియు ఎవరో నిజమే చెప్పారు, కొన్నిసార్లు భయం కూడా మనకు ఉపయోగపడుతుంది అని. చూసారా చిన్ను మున్ను, మీకేం అర్థమైంది? మరి కథ ఎలా ఉంది? కథ చాలా బాగుంది బాబాయ్. భయం కూడా మన లైఫ్ లో చాలా ముఖ్యమని నేర్చుకున్నాం. భయం వల్ల ఫైట్ చేయడానికి ధైర్యం వస్తుంది. సరే బాబాయ్, మేమిప్పుడు వెళ్తాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాము.